మీరు నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ రామాయణము అనబడే ఒక ఇతిహాసాన్ని చదువుతున్నాం. దీనికి బెంచ్ మార్క్ ఏమిటి అంటే వాల్మీకి రామాయణం. సో మనకు పుస్తకం ఇచ్చారు, మనం చదివేము, ఎన్నో నీతి కథలను అర్థం చేసుకున్నాము. పురుషోత్తముడు శ్రీరామచంద్రుడి యొక్క గుణగణాలు తెలుసుకునేవాళ్ళం. అలాగే హనుమంతుడి యొక్క ధైర్య సాహసాలు ఇవన్నీ మనం చదువుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైందంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అడిగే ప్రశ్నలు, వీటికి జవాబు చెప్పడము అనేది చాలా కష్టమండి. ఎందుకంటే చూడండి, గూగుల్ సెర్చ్ అంటారు, చాట్ జీపీటీ అంటారు, మీకు జెమినీ అంటారు. ఇందులో ప్రశ్న అడగడము, అది ఇచ్చే జవాబు రాసేది ఎవరు? విదేశీయులు. సో ఎప్పుడు కూడా మన చరిత్రను ఫారినర్సే కదా రాస్తారు. వాళ్ళు ఏం చెప్తే అదే నిజము అని చెప్పి నమ్మేవాళ్ళు ఇవాళ కూడా భారతదేశంలో లక్షలలో ఉన్నారు. అలాంటప్పుడు మనము నిజాలు మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, మా మిత్రుడు మీకు మదన్ గుప్తా గారు, ఈయన కూడా ఒక వీడియోలో, ఆ వీడియో కూడా మిత్రులు నాకు షేర్ చేశారు. రావణాసురుడి యొక్క లంక ప్రస్తుతం ఉండే శ్రీలంక కాదు, ఇందులో ఈయన చెప్తున్నారు. ఇది నిజమేనా? ఎలా అవుతుందండి? తరతరాలుగా రావణాసురుడు పరిపాలించిన రాజ్యము శ్రీలంక, ఇది భారత్కు అత్యంత సమీపంలో ఉంది. అలాంటప్పుడు రాముడు కట్టిన రామసేతు, సో ఇది కూడా ఉంది కదా, మీకు ఆల్మోస్ట్ 56 కిలోమీటర్లో మీరు శ్రీలంక రీచ్ అయిపోతారండి. రాముడు ఫలానా ప్రాంతం నుంచే శ్రీలంకకు వెళ్ళారు, అక్కడ రావణాసురుడితో యుద్ధము చేశారు, సీతమ్మ తల్లిని మళ్ళీ తీసుకువచ్చారు, అయోధ్యలో మళ్ళీ పట్టాభిషేకం జరిగింది, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా. అలాంటప్పుడు మీకు రావణాసురుడి శ్రీలంక ఇది కాదు అంటే నా వరకు 100% యుద్ధము జరిగింది. సో చరిత్రగా చూసినప్పుడు ఈ చరిత్ర కూడా మారిపోయింది కదా. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, నీలకంఠ్ ఆక్ అని ఒక ప్రముఖ మీకు పరిశోధకుడు, ఈయన లండన్ వెళ్ళి రామాయణము మహాభారతం పట్ల ఎన్నో పరిశోధనలు చేశారు. అనేమంటారు, ప్రస్తుతం మనం చూస్తున్న శ్రీలంక ఇది రావణాసురుడి లంక కాదు. ఇప్పుడు మనము కృష్ణ లంక అంటాం, బొబ్బర లంక అంటాం. లంక అంటే ఏంటి? ఒక ఐలాండ్, ఒక ద్వీపకల్పం. అలాంటిది వాళ్ళు శ్రీలంక అని పేరు పెట్టుకొని ఇక్కడేనండి రాముడికి రావణాసురుడికి యుద్ధము జరిగింది అంటే టెంపుల్ టూరిజం పేరు మీద వాళ్ళు రామాయణము ఇక్కడే, రాముడు ఇక్కడే యుద్ధము చేశారు అని పెద్ద లెవెల్లో వాళ్ళు ప్రచారం చేసుకోవడం. ఇప్పుడు 1971 నుంచే శ్రీలంక అనబడే పేరు వాళ్ళు పెట్టుకున్నారండి. అంతకుముందు మీరు గమనించారనుకో సిలోన్ అనే అంటారు. ఇప్పుడు మీరు శ్రీలంక ఎయిర్లైన్స్లో వెళ్ళారనుకోండి, సిలోన్ టీ అని చెప్పి ఒక అద్భుతమైన టీ వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ వరకే ఆగిపోయింది. మరి అలాంటిది మనల్ని వీళ్ళు ఎందుకు నమ్మించడానికి ప్రయత్నాలు చేశారు? దీనికంతా ఏం లేదండి, ఒకే ఒక కారణం, సిగిరియా అంటారు. శ్రీలంకలో ఉండే సిగిరియా లొకేషన్. మీరెవరైనా ఒక్కసారి అక్కడికి వెళ్ళారు అనుకోండి, ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ పైన మీకు ప్యాలెస్లు ఉంటాయి, మీకు అపార్ట్మెంట్స్ ఉంటాయి, అంటే అపార్ట్మెంట్స్ ఇన్ ద సెన్స్ కట్టడాలు ఉంటాయి, మీకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అద్భుతమైన తోటలు ఉంటాయి. ఇది కొండ పైన. ఈ కొండ పైన ఎక్కడానికి పాత్వే అనేది లేదండి, మార్గమే లేదు. ఆ కొండ దాకా మీరు వెళ్ళగలరు, కొండ పైకి ఎక్కాలి అంటే కుదరదు. లోకల్స్ని అడిగితే పైన ఏదో ఉంటుందండి, అక్కడ దాకా వెళ్ళలేము అని చెప్తారు. ఫైనల్గా అప్పుడు మీకు భారత్ను పాలించిన బ్రిటిషర్స్ ఒక మిలిటరీ అధికారిని పంపిస్తారు. ఇతని పేరు జొనాథన్ ఫోర్బ్స్ అని అంటారు. ఇతను వెళ్ళాడు అంటే యాక్చువల్గా మీరు చరిత్ర చదివారు అనుకోండి, జొనాథన్ ఫోర్బ్సే ఈ కోటను, ఈ కొండను, పైన ఉండే ప్యాలెస్ను కనిపెట్టాడు అని చెప్పి చెప్తారు. ఏమంటే అక్కడ మనుషులు నివసిస్తున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ కొండల గురించి తెలుసు, పైన ఏముందో తెలుసు, వాళ్ళు ఆల్రెడీ కనిపెట్టేశారు కదా. కానీ బ్రిటిష్ వాడు ఏం చేస్తాడు, తన పేరు రాసుకుంటాడు, వాడే కనిపెట్టినట్టుగా చెప్పుకుంటాడు. ఎలాగైతే భారత్కి వాస్కోడే గామా సముద్ర మార్గము కనిపెట్టినట్టు, తప్పిపోయిన వాడిని మనం తీసుకొస్తే వాడు చరిత్ర అలా రాసుకుంటాడు. సో ఇప్పుడు జొనాథన్ ఫోర్బ్స్ ఎలా పైకి వెళ్ళడం ఇతనికి అర్థం కాలేదు. ఇదంతా ఎప్పుడు 1826. అప్పటిదాకా కూడా ఆ దేశం యొక్క పేరు సిలోన్, శ్రీలంక కాదు. తరువాత 1858లోనే వీళ్ళు పైదాకా ఎక్కగలగడము, ఎక్స్కవేషన్స్ మొదలు పెట్టడము. ఇంకా 1890లో ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నగరం, ఒక పెద్ద నగరం ఇది.
సో ఈ నగరములో మీకు లేనిదంటూ లేదు. ఎన్నో కాలనీస్, వీధులు, మీకు బాత్రూములు, ఇళ్ళు ఇన్ని కనిపించేటప్పటికీ ఇదేదో ఒక సామాన్యమైన విషయము కాదు. మరి వీళ్ళు రామాయణంలో మాట్లాడుతున్నారు కదా, మరి ఇది రావణుడి నగరం అయి ఉండొచ్చేమో. సో దీనినే ఇలా ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇన్ని ఆలోచనలేనండి, నిజాలు కావు. ఇప్పుడు నీలకంఠ ఆకు ఏం చెప్తారు అంటే, మీరు ఒక చిన్న దేశాన్ని చూపించి, చిన్నదండి, శ్రీలంక అంటే చాలా చిన్నది, ఈ దేశాన్ని చూపించి రావణాసురుడు, రావణ బ్రహ్మ అంటే ఆ రోజుల్లో చక్రవర్తులకు చక్రవర్తి లాంటివాడు, రాజులకు రారాజు లాంటివాడు. సో ఇతనికి కొన్ని వందల దీవులు ఉండేవి, అందులో శ్రీలంక కూడా ఒకటి. సో అలాంటప్పుడు దీనికి సంబంధించిన రెఫరెన్సులు కూడా రామాయణంలో ఇవ్వబడి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక మాల్దీవ్స్ అనండి, మొరీషియస్ అనండి, శ్రీలంక, వీటి మధ్యలో ఎన్నో ఐలాండ్స్ ఉండేవి, ఐలాండ్ కంట్రీస్. వీటినంతా రావణాసురుడు పరిపాలించేవాడు. ఒక స్టేజ్లో మీకు డిలూజ్, మహాప్రళయం, ఈ మహాప్రళయము ఎన్నోసార్లు వస్తూ ఉంటుంది. ప్రతి 10,000 15,000 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి ప్రళయాలు అనేవి వస్తూనే ఉంటాయి. మధ్యలో ఉండే ఈ భూభాగాలంతా కూడా మునిగిపోతూ ఉంటాయి. అట్లాగా కొన్ని వందల దీవులు మునిగిపోయాయి. సో వీటినంతా పరిపాలించింది రావణాసురుడే. రావణాసురుడి యొక్క ఒక్క రాజ్యము ఈ శ్రీలంక అని మనం అనుకుంటే పొరపాటు. సో ఇదంతా ఏంటి? ఇవాళ చరిత్రకారులు పరిశోధనలు చేసి చెప్తున్న విషయాలు. ఇది మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే మీ పిల్లాడు మిమ్మల్ని అడుగుతాడు, ఇప్పుడు మనము రామసేతు అంటున్నాం కదా, దీనిని ఎందుకు నాన్న యాడమ్స్ బ్రిడ్జ్ అని అంటున్నారు? రాముడు ఈ ద్వారానే శ్రీలంకలోకి వెళ్ళారు అంటే మరి శ్రీలంక అనేది రావణాసురుడి యొక్క రాజ్యము కాదు అని అంటున్నారు కదా. చాట్ జీపీటీలో ఇదే చెప్తుంది, జెమినీ ఇదే చెప్తుంది. మరి మనం దేన్ని కరెక్ట్ అని అనుకోవాలంటే ఏం చెప్తారు? సో పరిశోధనలు చెయ్యాలి, రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ ఈ సిగిరియా అనబడే ప్రాంతాన్ని పెట్టుకొని ఇది రావణాసురుడి యొక్క నగరము అని అంటున్నారు. ఒక స్విమ్మింగ్ పూల్ని చూపిస్తారు, ఇక్కడే రావణాసురుడు స్విమ్మింగ్ చేసేవారు. లేదు అంటే ఒక మిర్రర్ వాల్ అండి, అది ఎంత ప్యూర్గా ఉంటుంది, ఎంత క్లారిటీతో ఉంటుందంటే మీరు లిటరల్గా నడుస్తూ ఉంటే ఆ వాల్ ఒక అద్దములాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ లెవెల్లో దాన్ని వీళ్ళు పాలిష్ చేసి ఉంటారు. మీకు ఇంకొక అతి ముఖ్యమైన విషయం చూసారనుకోండి, కొన్ని బాల్కనీస్ ఉంటాయి, వాటికి ఎటువంటి స్టెయిర్ కేస్ ఉండదు, ఎక్కడానికో అక్కడ నిలబడి చూడడానికో ఎటువంటి సదుపాయాలు ఉండవు. అలాంటిది ఆ కొండంతా కూడా మీకు విచిత్రంగా ఉంటుంది. దాంతో ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు, రావణాసురుడి వద్ద పుష్పక విమానం ఉండేది కదా, సో మీకు ఫ్లయింగ్ మిషన్ ఉండేది, వార్టాక్స్ ఎనర్జీతో. ఆయన అంటే వాళ్ళ మామగారు మాయన్ అనబడే వ్యక్తి వాస్తు శాస్త్రములో నిష్ణాతుడు, మాయన్ సివిలైజేషన్ మాట్లాడాం కదా, ఆయన వద్ద ఇలాంటి ఫ్లయింగ్ సాసర్స్ ఉండేవి, ఫ్లయింగ్ మిషన్స్ ఉండేవి. సో వాటి ద్వారానే వీళ్ళు అక్కడ ల్యాండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు రావణ్ తోట అంటారు, అంటే రావణ్ తోట అనేది ఒక ఎయిర్పోర్టు, ఇక్కడే రావణాసుడు సీతతో దిగారు అని చెప్పి మీకు అక్కడ లిటరల్గా చూపిస్తారు. అంటే వాళ్ళు టూరిజం కోసము రామాయణమే ఇక్కడే జరిగింది, యుద్ధమే ఇక్కడ జరిగిందని చెప్తున్నారు. కానీ చరిత్రకారులు ఇవాళ ఎంతోమంది పరిశోధనలు చేసి కాదు, శ్రీలంక అనేది రావణాసురుడి ఒక రాజ్యము మాత్రమే, అతనికి ఇలాంటి రాజ్యాలు, ఇలాంటి నగరాలు, ఇలాంటి దేశాలు కుప్పలు తెప్పలుగా ఉండేవి అని చెప్పి చెప్తున్నారు. మరి దీని మీద ఏ లెవెల్లో మనము రీసెర్చ్ చెయ్యాలి? ఇంతంత పెద్దవాళ్ళు శ్రీలంక రావణుడి రాజ్యము కాదు అంటే దీన్ని మనం నమ్మాలా నమ్మకూడదా? మరి దీని వెనుక ఉండే నిజము ఏమిటి? ఈ సిగిరియా అనబడే ప్రాంతము, సో దీన్ని ఎవరు ఇలాంటి నిర్మాణము చేశారు? ఇంత అద్భుతాన్ని ఎవరు సృష్టించారు? ఇంజనీరింగ్ మార్వల్ అని మాట్లాడుతున్నారు కదా. మరి ఈ నిజాలంతా ఎవరు వెలికి తీస్తారు? నిజంగానే ఇది శ్రీలంక రావణుడి రాజ్యము కాదు అంటే అసలు సిసలైన రావణుడి రాజ్యము ఎక్కడ ఉంది? సో మీరు కూడా కొద్దిపాటి రీసెర్చ్ చేయండి, మీ అనాలిసిస్లో బయటపడే నిజాలేంటి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.